డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి భార్య అయిన అన్నా లెజినోవా ఆస్తి ఎన్ని కోట్లు, ఎన్ని హాస్పిటల్స్, ఎన్ని ఇండస్ట్రీలు, తను ఏం చదువుకున్నారు, ఇప్పుడు ఏం చేస్తున్నారు, ఎక్కడ ఉంటున్నారు అనేది వివరంగా తెలుసుకుందాం. పవన్ కళ్యాణ్ కి ఉన్న క్రేజ్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. పవర్ స్టార్ ఒక స్టార్ హీరో మాత్రమే కాదు, ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తున్న వ్యక్తి. ఆయన గెలుపు ఓటములు, పర్సనల్ లైఫ్ గురించి ఎప్పుడూ ఏవో డిస్కషన్స్ నడుస్తూనే ఉంటాయి. ముఖ్యంగా పవన్ మూడో భార్య మాజీ రష్యన్ మోడల్ లెజినోవా గురించి ఎవరికి పెద్దగా తెలియదు. ఆమె గురించి బయట ప్రపంచానికి పెద్దగా తెలియని ఆసక్తికరమైన విషయాలు చూద్దాం. పవన్ కళ్యాణ్ భార్య అన్నా లెజినోవా రష్యాకు చెందిన మాజీ మోడల్. ఆమె పవన్ కంటే వయసులో 9 ఏళ్లు చిన్నది. 2011లో పవన్ నటించిన తీన్మార్ సినిమా షూటింగ్ సెట్ లో వారిద్దరి మధ్య పరిచయం ఏర్పడింది. తర్వాత అది ప్రేమగా మారింది. 2013 సెప్టెంబర్ 30న వీరిద్దరూ పెళ్లి చేసుకున్నారు. 2017లో ఈ దంపతులకు మార్క్ శంకర్ పవనోవిచ్ అనే బాబు పుట్టారు. అన్నా లెజినోవాకు అంతకు ముందే వేరే వ్యక్తితో పెళ్లైంది. వారికి ఒక కూతురు కూడా ఉంది. ఆమె పేరు పొలోనా అంజానా పవనోవా. ఆమెను పవన్ కళ్యాణ్ దత్తత తీసుకున్నారు. అన్నా లెజినోవా నటిగా, మోడల్ గా పనిచేసింది. ప్రస్తుతం సింగపూర్ లో హాస్పిటాలిటీ ఇండస్ట్రీలో వర్క్ చేస్తుంది. అక్కడే ఆమెకు కొన్ని హోటల్ చైన్స్ కూడా ఉన్నట్లు సమాచారం. రష్యా, సింగపూర్ లలో ఆస్తులు ఉన్నాయి. వీటన్నిటి విలువ సుమారు 1800 కోట్లు ఉంటుందని మీడియా రిపోర్ట్స్ చెబుతున్నాయి. అన్నా లెజినోవా 2024 జులై నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ సింగపూర్ నుంచి మాస్టర్ ఆఫ్ ఆర్ట్స్ డిగ్రీ పొందింది. ప్రస్తుతం సింగపూర్ లో చదువును కొనసాగిస్తుంది. ఇప్పుడు పిల్లలతో కలిసి సింగపూర్ లోనే ఉంటుంది. వీరు లైమ్ లైట్ కు దూరంగా ఉండటానికి ఇష్టపడతారు. పవన్ కళ్యాణ్ సినీ కెరియర్, రాజకీయాల్లో ఎన్నో విమర్శలు ఎదుర్కొన్నారు. అయితే అన్నా లెజినోవా ప్రతి కష్టంలో అతడికి అండగా నిలబడి రాజకీయంగా విజయం సాధించినప్పుడు సెలబ్రేట్ చేస్తూ భార్యాభర్తల మధ్య విభేదాలు ఉన్నాయని వస్తున్న వార్తలకు చెక్ పెట్టింది. అన్నా లెజినోవా కంటే ముందు పవన్ కళ్యాణ్ 1997 పెళ్లి చేసుకున్న విషయం తెలిసింది. వారు 2008లో విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత 2009లో రేణు దేశాయ్ని రెండో పెళ్లి చేసుకున్నారు. వీరికి అకిరానంద్, ఆద్య అనే 2 పిల్లలు ఉన్నారు. కానీ 2012లో వీరిద్దరు విడిపోయారు. ఇలాంటి కష్ట సమయాల్లో పవన్ కు అన్నా లెజినోవా అండగా నిలబడింది. భర్త పవన్ కళ్యాణ్ లాగే అన్నా లెజినోవా హిందూ సంప్రదాయాలను ఫాలో. ఇటీవల ఆమె తిరుమల వెంకటేశ్వర స్వామిని దర్శించుకుని తల నీలాలు సమర్పించుకుంది. ఈ సంఘటనకు ఒక ఎమోషనల్ సెంటిమెంట్ ఉంది. ఇటీవల సింగపూర్ లో వారి కొడుకు మార్క్ శంకర్ చదువుకుంటున్న స్కూల్లో ఫైర్ యాక్సిడెంట్స్ జరిగిన విషయం తెలిసింది. ఈ ఘటనలో అతడికి గాయాలయ్యాయి. కానీ సురక్షితంగా బయటపడి ఆసుపత్రి నుంచి కోలుకొని తిరిగి వచ్చాడు. ఈ టైంలోనే ఆమె వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడం విశేషం. దేవుడిపై ఆమెకు ఉన్న నమ్మకాన్ని ఇదే ఒక ఉదాహరణ. వీడియో నచ్చితే లైక్ చేసి ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.